హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో అంటే ఈరోజు శనివారం. ఓకే. అండ్ ఈరోజు గణపతి పండుగ. ఓకేనా. అయితే ప్రతిసారి నాగార్జున గారు ఆయనేందంటే వచ్చి అంటే వీక్ మొత్తం జరిగిన ఎపిసోడ్స్ అన్నీ జూసి ఎవరిది మిస్టేక్ ఉంది, ఏం కథ అని జెప్పేసి వాళ్ళకి వాళ్ళ తగ్గట్టు కొన్ని వార్నింగ్‌లు ఇచ్చేసి వాళ్ళని మార్చనీకే ప్రయత్నిస్తుండే. ఓకే. అండ్ ఇప్పుడేందంటే ఆహ్, కంటెస్టెంట్‌లకే డిసిషన్ వదిలేసి ఫస్ట్ వాళ్ళ తర్వాత అండ్ నాగార్జున సారు చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఇదంతా పక్కన పెడితే గనక అండ్ డిస్కషన్ ఒకటి జరిగింది నిన్న ఏందంటే ఆహ్, మన ఏమంటారు విష్ణుప్రియకి అండ్ సోనియా మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఒక చిన్న క్లాష్. ఓకే. అండ్ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఏందంటే అండ్ విష్ణుప్రియ వచ్చేసి ఆహ్, అన్నది. సో, నిఖిల్‌కి అండ్ మీకంత ఫ్రెండ్‌షిప్ ఎట్లా వస్తుంది? ఏం కథ? అంటే ఇంతకుముందుకు లేకపోతే మీ ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు మాత్రం కొంచెం స్ట్రాంగ్ అయింది. ఎట్లా? అని చెప్పేసి అనే వేలో అడిగింది. అఫ్‌కోర్స్ అండ్ ఆమె అడిగిన వే ఫన్. ఓకేనా. ఫన్నీ వేలో అడిగిందేమో గానీ అండ్ సోనియాకి మళ్ళీ వేరేలా అర్థమైందేమో. అది మనకి అది సంబంధం లేని విషయం. ఓకేనా. సో, ఏందంటే ఇప్పుడు ఒక వ్యక్తి తీసుకుంటారా? తీసుకోలేకపోతుర్రా? అనే విషయం మనం గమనించుకోవాలి. ఓకేనా. ఆమె తీసుకోలేకపోయింది. అండ్ దాని గురించి చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఓకేనా. ఆర్గ్యుమెంట్ అయితున్న క్రమంలో విష్ణుప్రియ అండ్ ఇప్పుడు మనం ప్రోమోలో చూపించినట్టు విష్ణుప్రియ ఇట్లా అంటే నేను మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఎట్లా స్ట్రాంగ్ అయితుందని అడుగుతున్నా గానీ, మీరిద్దరు ఇట్లా ఇట్లనా అట్లా అట్లా అని చెప్పేసి కొన్ని ఒక చిన్న మేనరిజం చేసింది. ఓకేనా. సో, అది నాకు తెలిసి అది తప్పనిపించింది. ఓకే. ఎందుకంటే ఆహ్, అట్లా అనకూడదు. ఇప్పుడు ఆమె రిసీవ్ చేసుకుంటలేదని మనకు అర్థమైన తర్వాత మళ్ళీ దాని గురించి అట్లా పొడిగించడమో తప్పేమో అని నాకనిపించింది. ఓకేనా. అంటే ప్రోమోలో మాత్రం మనకి ఇది కనిపించింది. మరి ఫుల్ ఎపిసోడ్‌లో చూస్తే మనకి ఎవరు తప్పుందని ఇంకా క్లియర్‌గా తెలుస్తది. ఓకేనా. అండ్ నాకైతే ఇట్లా అనిపించింది. అండ్ ఇంకో తర్వాత ఆమె బయటకొచ్చి ఏడుస్తుంటే సోనియా వచ్చేసి అభయ్ అంటే ఐ మీన్ అంటే అభయ్ తనని ఓదారుస్తున్నాడు. సో, విష్ణుప్రియ బయటకొచ్చేసి అంటే ఏడిస్తే అయిపోతదా? అంటే నేను గూడా నాకు ఏడుపొచ్చింది. నేను ఏడుస్తున్నానా? నేను ఏడవలేకపోతున్నా అని జెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. అండ్ ఆ తర్వాత ఏందంటే ఆమె ఒక మాట ఇడిచిపెట్టిందేంటంటే అంటే ఇంగ ఏడిస్తే ఈమె ఒక్కతే పుణ్యశ్రీ మేమంతా ఇంకా ఏదో అని జెప్పేసి ఆ టైప్‌లో మాట్లాడింది. అండ్ అది అది నాకైతే అలాంటి పదాలు వాడడం తప్పేమో అనిపించింది. ఎందుకంటే అలాంటి పదాలు ఎప్పుడంటే మనం బయట వాడుతుంటాం బేసికల్లీ. ఓకేనా. సో, అలాంటి మాటలు అండ్ ఆ షోలో అనడం అంత కరెక్ట్ కాదేమో అని నాకనిపించింది. నీకెంత కోపమున్నా సరే ఆమె ఒక్కతే పుణ్యస్త్రీ మేము ఇంగా అలా అంటే అదో రకమైన ఒక బూతులాగా ఎళ్ళిపోయింది ముచ్చట. ఓకే. నాకదొకటి అంత అనిపియలేదు. ఈ దీంట్లో అంటే ఎవరు తప్పు, ఎవరు రాంగ్ అని చెప్పేసి మనం చెప్పలేం. ఎందుకంటే ఎవరి మెంటాలిటీ వాళ్ళకుంటది కంపల్సరీ. ఇప్పుడు నేననే మాట ఇంకో వ్యక్తికి అది హర్ట్ కావచ్చు. నేను ఉద్దేశ్యం అది కాకపోయినా సరే అది రిసీవ్ చేసుకునే వ్యక్తి డిసిషన్ మీద అది ఆధారపడి ఉంటుంది. ఓకే. నాకైతే ఈ విషయంలో ఎవరు తప్పు కాని చెప్పలేం గానీ, కానీ అట్లా విష్ణుప్రియ వచ్చేసి లాస్ట్‌లో అలాంటి మాట్లాడడం కొద్దిగా నాకదంత అనిపియలేదు. ఓకేనా. మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఎవరి తప్పనిపిస్తుంది, ఎవరి రైట్ అనిపించిందో అని చెప్పేసి. ఓకేనా. నాకైతే ఇట్లా అనిపించిందబ్బా! ఓకే. నాకనిపించిన ప్రకారం ఇదైతే ఉంది. ప్రోమో చూసిన దాని ప్రకారం. అండ్ ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా క్లియర్‌గా తెలుస్తది. ఓకే. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.